ముహూర్తింతామణి 4 సూర్యేష పంచాగ్నిరసాష్టనందా వేదాంగ సప్తాశ్వగజామృగ శైలాః సూర్యాంగ సప్తోరగో దిగీషా దగ్ధా విశాఖ్యాశ్చ హుతాశనాశ్చ సూర్యాదివారే తథయో భవంతి మహావిశాఖ శుభమూలబంధి బ్రహ్మంగరోర్కాద్య యమగండశ్చ శుభే వర్జా గమనే అవశ్యం. ఇక్కడ 4 రకాల యోగాలు చెప్పుకుంటూ వచ్చాడు. ముహూర్త చింతామణిలో చాలా విశేషమైనటువంటి అంశాలు అన్నీ కూడా. ఈ ప్రాథమిక అంశాలు వీటన్నిటిని కూడా అన్ని విషయాల్లోనూ మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాలా, అన్ని విషయాల్లో వీటన్నిటిని కూడా మనం స్టడీ చేయాలా అంటే వీటి గురించి మనం అవగాహన పూర్తయితే కానీ ఏం చెప్పలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. సూర్యేష పంచాగ్నిరసాష్టనంద ఆదివారం ద్వాదశి, అలాగే సోమవారం ఏకాదశి, మంగళవారం పంచమి, బుధవారం తదియ, గురువారం షష్ఠి, శుక్రవారం అష్టమి, శనివారం నవమి. ఇవి వస్తే కనుక దగ్ధయోగం అని చెప్తారయ్యా. మరి ఇక్కడ వ్యక్తిదలు చవితి నవమి చతుర్దశులు శనివారం కలిస్తే సిద్ధయోగం అని చెప్పాడు కదా, కానీ ఇక్కడ వ్యక్తిది నవమి శనివారం కలిస్తే దగ్ధయోగం చెప్తున్నాడు. అందువలన దీని మీద ఒక చిన్న విశ్లేషణ మాట్లాడుతూ ఏకాదశి చందువారే, ద్వాదశి చార్కవాసరే, షష్ఠి బృహస్పతివారే, తృతీయ బుధవాసరే, అష్టమి శుక్రవారే చ, నవమి శనివాసరే, పంచమి భౌమవారే చ దగ్ధయోగ ప్రకీర్తితా అని చెప్పి నారద సంహితలో ఉన్న వాక్యాన్ని ఇక్కడ మళ్ళీ ఉటంకించాడు. శనివారం నవమి వచ్చినప్పుడు దగ్ధయోగం భావించాలి. ఇది వశిష్ఠులు కూడా అట్లా చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకి శనివారం నవమి వచ్చినప్పుడు సిద్ధయోగం చెప్పిన దానికంటే కూడా దగ్ధయోగంగా తీసుకోవడమే విశేషంగా ఉంటుంది. ఆదివారం చవితి, సోమవారం షష్ఠి, మంగళవారం సప్తమి, బుధవారం విధియ, గురువారం అష్టమి, శుక్రవారం నవమి. ఈ శనివారం సప్తమి కలిస్తే కనుక విషయోగాలు అంటారు. మరి భద్ర తిథులు ఎందు సప్తమి ద్వాదశి తిథులు బుధవారం కలిస్తే కనుక సిద్ధయోగం చెప్పారు. ఇక్కడ భద్రతితో బుధవారంతో కూడినటువంటి విషయోగాన్ని ఇక్కడ చెప్పబడింది, విషయోగం చెప్పబడింది. ఇందులో కూడా షష్ఠి శశాంగే, నవమే చ శుక్రే, బుధే ద్వితీయ, తపనే చతుర్థి, జీవేష్టమి శౌరి కుజే, సప్తమి యోగా విశేషాఖ్యా. ఇక్కడ విధియా బుధవారం విషయోగం అని, అందులో కులనాశనం అవుతుందని చెప్పి వశిష్ఠుల వారు కూడా చెప్పారు. కాబట్టి శుభకార్యం చేయరాదు అని చెప్పే అంశాన్ని ప్రధానం తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ ముహూర్త చింతామణిలో ప్రారంభంలో సంజ్ఞాధ్యాయంలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా మనం వల్లిస్తున్నాం. యాక్చువల్లీ ఇది మనకి నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా ఇవన్నీ పాటిస్తున్నారు. మన ఆంధ్రదేశంలోనే వీటి మీద అసలు మొదటి నుంచి కూడా ఈ దగ్ధయోగాలు, విషయోగాలు, హుతాసన యోగాలు ఇవన్నీ కూడా చూసే అలవాట్లు లేదు మనకి ఇక్కడ. ఏమండి మరి వాళ్ళకు ఒక రకమైన శాస్త్రం, మనకు ఒక రకమైన శాస్త్రం లేదు కదా అంటే మనకి మొదటి నుంచి కూడా మరి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అట్లాంటి అలవాటు వచ్చేసింది. మరి వీటి ప్రభావం ఉంటుందా అంటే గ్రహ సంబంధమైనటువంటి యోగాలతో కూడుకున్నటువంటి స్టడీ జరుగుతున్నప్పుడు వాటిల్లో కనుక విశేషాలు ఉన్నప్పుడు ఇవన్నీ పోతాయి. ఇక్కడ మనకి చెప్తాడు శుక్రః పంచ సహస్రాన్ని, బుధః పంచ శతాని చ, లక్ష్మీ కందు దోషానాంగురు కేంద్రే వ్యపోహతి అని చెప్పేసి ఉపనయనం చెప్పేటప్పుడు, వివాహం చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాడు. అక్కడ కేంద్రాల్లో కనుక శుభగ్రహాలు కనుక ఉంటే వాళ్ళు మొత్తం దోషావినాశమాయంది పాపం భాగీరథ జిలాత్ అంటాడు. ఏకస్మిన్ కేంద్రకే జీవే శుక్రేవా పాపకేంద్రజాహ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి కేంద్రాల్లో కనుక గురువు కానీ శుక్రుడు కానీ కనుక ఉంటే వాళ్ళు ఏ ఒక్కరున్నా సరే వాళ్ళు ఏం చేస్తారే అంటే పాపం భాగీరథ జిలాత్, ఆ మొత్తం అంతా కూడా పాపాలను కూడా భాగీరథ జలంతో అంటే గంగ స్నానం చేసినప్పుడు ఎట్లా పోతాయో అట్లాగే పోతాయి అని చెప్పి వస్తాడు. ఈ విషయంలో పూర్వకాలమతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కొన్ని అన్నీ పట్టుకుంటూ రాలేము. ముహూర్తం విధియా బుధవారం నాడు కుదిరింది. ఆ విధియా బుధవారం దాన్ని ఇక్కడ విష తిథిగా చెప్పుకుంటూ వచ్చేసి పనికిరాదని చెప్పుకుంటున్నాడు. దీన్ని ఎట్లాగా అంటే అక్కడ విధిలో భద్రకరణం ఉండేటువంటి సందర్భాన్ని మాత్రమే తీసుకోవాలా. నంద భద్ర జయ రిక్త పూర్ణలో పూర్ణ అంటే ఈ భద్ర కరణాలతో కలిసినటువంటి తిథులు మాత్రమే మనం పక్కన పెట్టాలా అనేటువంటి మీద కూడా తర్వాత చర్చ జరుగుతుంది మళ్ళీ. అయితే ఇక్కడ వీటినన్నింటినీ కూడా బుధవారం నాడే విధియే ఈ చాలా మంచి ముహూర్తం వచ్చింది, నేను అది వివాహానికి ముహూర్తం పెట్టాలంటే విషయోగంగా దాన్ని పక్కన పెట్టాలా అంటే ఇక్కడ మనకి పూర్వకాలామతంలో ఏకవింశ దోషాలు అయిపోయిన తర్వాత ముహూర్త చింతామణిలో ఏకవింశ దోషాలు అయిపోయిన తర్వాత ముహూర్తంలో ఏకవింశ దోషాలు అయ్యాక మనకి అక్కడ జ్ఞానం ప్రసాదిస్తాడు. ఏమంటే నైనా ఈ ఏకవింశ దోషాలు అనేవి మహర్షులు, అందులో బ్రహ్మగారు ప్రధానంగా వీటినన్నింటినీ కూడా పెట్టాడు. మహర్షులందరూ కూడా దాన్ని ఉటంకించారు ఇక్కడ. కాబట్టి బ్రహ్మగారు చెప్పినటువంటి ఆ ఏకవింశ దోషాల్లో మతాంతరం చేయకు, ఏకవింశ దోషాలను ఏకవింశ దోషాలుగానే చూడు. ఇంకా నీకు ఇంకా గ్రహాలు ఫలానా చోట ఉంటే అనేక దోషాలు పోతాయి అన్నాడే, అవి ఏకవింశ దోషాలు పోవు, మిగతా దోషాలని పోతాయి. ఎట్లాంటి దోషాలు అంటే ఇట్లా విధియా బుధవారం కలిసిన రోజు నేను ముహూర్తం పెట్టాల్సింది, విషయోగం చెప్పి వదిలేయకల్లా. గ్రహబలం బాగుండి మిగతా అది వివాహ సంబంధమో ఉపనయన సంబంధమో దేనికైతే కార్యక్రమం చేస్తామో
వాటిల్లో గ్రహాలు కనుక బలంగా ఉండి వాటి తగినటువంటి గ్రహచారం కనుక బాగుంది అన్నప్పుడు వాటిని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చాయా అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఆదివారం ద్వాదశి, సోమవారం షష్ఠి, మంగళవారం సప్తమి, బుధవారం అష్టమి, గురువారం నవమి, శుక్రవారం దశమి, శనివారం ఏకాదశి కలిస్తే కనుక హుతాశన యోగం అంటాడు. ఇది వశిష్ఠుల వారు, బృహస్పతి వారు, తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా శుభకార్యాన్ని నింద్యమని చెప్పి వదిలేమని చెప్పుకుంటూ వచ్చారు. యమఘంట యోగాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆదివారం మఘ నక్షత్రం, సోమవారం విశాఖ, మంగళవారం ఆరుద్ర, బుధవారం మూల, గురువారం కృతిక, శుక్రవారం రోహిణి, శనివారం హస్త ఇవి కలిస్తే కనుక యమఘంటా యోగం. ఇవి కూడా శుభకార్యాలను నింద్యములు అన్నాడు. ఆ నాత్రయాత్ర ప్రకర్తవ్య కార్యాంతరమథాపివ యమఘంటాదియోగో మనార్హ స్వర్వగమసు అంటాడు. యమగంట కాల దినాల్లో శుభకార్యాలు తప్పనిసరిగా చేయాల్సి వస్తే కనుక దానికి పరిహారాలు చెప్తూ గర్గ మహర్షి వింధ్యస్యోత్ర భాగేతు యవదాతు హినాచలం యమఘంటక దోషోస్తి నాణ్యదేశ గదాచన అనగా యమఘంటక దోషాలు వింధ్య నుండి హిమాచల వరకు ఉత్తర దేశీయులకు కానీ దక్షిణ దేశీయులకు ప్రవర్తించదని చెప్పి అర్థాన్ని ఆయన అక్కడ ప్రవర్తించాడు. ఇదే సందర్భం నేను ఇందాక మీకు చెప్పాను కదా, మనకు అక్కడే ఉత్తరాది వాళ్ళు పాటిస్తున్నారని. అలాగే లగ్న శుభగ్రహ కేంద్ర త్రికోణే స్థితో యది చంద్రో వాపి దోషస్యాద్ యమఘంటక సంభవ. అది ముహూర్త లగ్నంలో కేంద్ర కోణాల్లో కనుక శుభగ్రహాలు కనుక ఉంటే, చంద్రుడు కూడా ఉంటే ఆ యమఘంటక దోషంతో పెద్ద సంబంధం లేదయ్యా. యమఘంటే త్యష్టో మృత్యో ద్వాదశ నాడికా. యమఘంట దోషానికి తొలి 8 ఘడియలు మాత్రమే మృత్యు దోషాన్ని ఇస్తాయి. మిగతా 12 గడియలు మృత్యుదోషం తొలి 12 ఘడియలు వదిలేయాలి. వశిష్ఠుల వారు పాపయోగాలకి పరిహారాలను కూడా చెప్తూ దివా మృత్యుప్రదా పాపదోషాస్త్వేతేన రాత్రిషు శుభకార్యా ప్రసూతోచి సర్వదా పరివర్జితే అన్నారు. ఈ మృత్యుప్రదాలన్నింటి దోషాలకి పగటి కాలంలో సంభవిస్తాయి, రాత్రులందు ఉండవు అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే రాత్రి ముహూర్తాలకి ఈ పైన చెప్పినటువంటి వారదోషాలు నవార దోష ప్రభవంతి రాత్రవు అనేటువంటి వాక్యాన్ని ఉదాహరణ మన వాళ్ళు వాడుతూ ఉంటారు. దాన్ని దిగుచ్చి చేశారంటే మన వాళ్ళు వాడకంలో పెట్టి బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది గ్రంథస్థమైన విషయాలను కొన్నింటిని వాళ్ళకి తోచిన విధంగా అన్వయం చేసుకుని వెళ్ళారు. అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి శాస్త్రవాక్యాలు దారి తప్పినాయని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా నవార దోష ప్రభవంతి రాత్రవు, ఈ వారదోషాలు రాత్రిపూటకే సంబంధించినటువంటి అంశాల్లో ప్రస్తావన రావు అని ఆ ప్రయాణ విషయాల్లో చెప్పారు. కానీ ఇట్లాంటి సిద్ధ, యమగంట, గుళిక వీటికి సంబంధించినటువంటి దోషాలని కూడా అక్కడ రాత్రిపూట సంబంధించినటువంటి శుభకార్య విషయాల్లో అక్కర్లేదు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ పొగటి విషయాల్లో కూడా ఈ పైన మనకి గర్గ మహర్షి చెప్పినటువంటి సూత్రాల్లో తీసుకుని లగ్న శుభగ్రహ కేంద్ర త్రికోణ వ్యవస్థిత ఇది ఇట్లాంటి యమగంట, గుళిక, అదే ఇట్లాంటి భద్ర, విషఘటిక, ఇట్లాంటి తిథులు ఏవైతే చెప్పుకుంటూ వచ్చాడు వీటన్నిటిని కూడా ఈ సందర్భాల్లో గురువులని అదే శుభగ్రహాలను కేంద్ర కోణాల్లో పెట్టి చేసినట్టయితే కనుక వాటిని వదిలిచ్చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు అబ్బాయి చెప్పుకుంటూ వచ్చాడు. అట్లాగే శూన్య తిథులు కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. సహజంగా మనకి పంచాంగంలో శూన్య తిథి అనే టెర్మినాలజీ ఎక్కడ వాడుతూ ఉంటామంటే పితృతిథులు నిర్ణయం చేసేప్పుడు చెప్తూ ఉంటాం. పితృతిథి అపరాహ్న వ్యాప్తికి ఉన్నటువంటి తిథిని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అక్కడ ఏమవుతుందంటే తిథి మరి క్షయంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవాళ ఒక తిథి వస్తుంది, రేపు అసలు ఏ తిథి రాదు, ఎల్లుండి ఇంకో తిథి వచ్చేస్తుంది. అది వృద్ధిలో ఉన్నప్పుడు, క్షయంలో ఉన్నప్పుడు ఒకే రోజు 2 తిథులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాగా ఒక పితృతిథులు నిర్ణయం చేస్తూ ఉంటాం. ఒక రోజున 2 రకాల తిథులు ఒకే రోజున భౌతికంగా కనబడుతున్నప్పటికీ కూడా పితృతిథి పెట్టడానికి ఆ 2 తిథులు కూడా అక్కడ అన్వయానికి కుదరదు, అపరాహ్నానికి సంబంధం లేకుండా ఉన్న కారణంగా. అటువంటి సందర్భానికి మన వాళ్ళు దానికి శూన్యతిథి అని పేరు పెట్టారు. అలాంటి సందర్భంలో ఇక్కడ పితృతిథులు వాడతాం. కానీ జనరల్ పంచాంగంలో కొన్ని విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు. వాటి గురించి ఇప్పుడు ఆలోచిద్దాం. భాద్రే చంద్రదృశౌ నభశ్చనలనేత్రే మాధవే ద్వాదశి పౌషే వేదరాయిషే దశ శివా మార్గే త్రినాగామథో మధుశ్చ మాధవశ్చ వాసంతిగా ఋతు శుక్రశ్చ శుచిశ్చ గ్రీష్మ ఋతు నభశ్చ వారుషిగా ఋతు ఇషశ్చోర్జశ్చ శారద ఋతు అని మనకి వేదంలో చెప్పబడింది. మధుమాధవ మాసాలు అక్కడ వసంత ఋతువు అని చెప్పుకుంటూ వస్తాడు. వాటి మీద మనకి అవగాహన వస్తే ఇక్కడ కొన్ని విషయాలు వస్తాయి. భాద్రే చంద్రదశౌ 2 పక్షాల్లో కూడా భాద్రమాసంలో పాడ్యమి తిథి మరి పాడ్యమిదిలు శూన్యదులయ్య. నభోమాసం అన్నాడు, నభస్య నలనేత్రే అన్నాడు. నభోమాసం అంటాడు దాన్ని. నభోమాసం అంటే ఇక్కడ ఇందాక చెప్పుకుంటూ వచ్చా కదండి. మధుశ్చ మాధవశ్చ వాసంతిగా ఋతు శుక్రశ్చ శుచిశ్చ గ్రీష్మ ఋతు నభశ్చ వారుషిగా ఋతు నభోమాసం నభస్య మాసం అంటే ఇక్కడ శ్రావణ భాద్రపదాలు. నభోమాసంలో మరి ఉభయపక్షాల్లో విధియలు తదియలు. అలాగే మాధవ మాసం అంటాడు. మధుశ్చ మాధవశ్చ వైశాఖ మాసం మాధవ మాసం. అందులో 2 పక్షాలు ద్వాదశి.
పుష్యమాసంలో చవితి పంచములు, ఇష ఇషశ్చోర్జశ్చ శారద ఋతువు, శరదృతువులో ఇషమాసం అంటే ఆశ్వయుజ మాసంలో దశమి ఏకాదశులు, మార్గశిర మాసంలో సప్తమి అష్టములు, మధుమాసంలో అంటే చైత్రమాసంలో అష్టమి నవములు, శూన్య తిథులు అని చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ. కార్తీక, ఆషాఢ, పాల్గొన, జ్యేష్ఠ, మాఘమాసాల్లో కృష్ణపక్షంలో క్రమంగా పంచమి, షష్ఠి, చవితి, చతుర్దశి, పంచమి తిథులు, శూన్య తిథులు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మాసాలందే శుక్లపక్షంలో అనగా కార్తీకంలో చతుర్దశి, ఆషాఢంలో సప్తమి, పాల్గొనంలో తృతీయ, జ్యేష్ఠంలో త్రయోదశి, మాఘంలో షష్ఠితులు, శూన్యాలు. ఈ శూన్యతులందరూ శ్రాద్ధంలో జీవితము, శుభకార్యాలు మాత్రం పనికిరావని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి వీటిని ఒకసారి గమనించుకోవాలి. అయితే ఈ శూన్యతులైనా అక్కడ వార దోషాలకు సంబంధించినటువంటివైనా ఇవన్నీ కూడా కేంద్ర కోణాలు శుభగ్రహాలు దోషం లేదని చెప్పే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ధానింద్యం శుభే సార్పం ద్వాదశ్యాం వైశ్యమాదిమే అనురాధా ద్వితీయాయాం పంచమ్యాం పితృయబంధత త్రియోత్తరాస్య తృతీయామేకాదశ్యాంచ రోహిణి స్వాతి చైత్రే త్రయోదశ్యాం సప్తమ్యాం హస్తరాక్షసే నవమ్యాం కృత్తికాష్టమ్యాం పూభా షష్ఠ్యాంచ రోహిణి ద్వాదశి నాడు ఆశ్లేష నక్షత్రం, పాడ్యమి నాడు ఉత్తరాష నక్షత్రం, విధి నాడు అనురాధ నక్షత్రం, పంచమి నాడు మఘా నక్షత్రం, తదియ నాడు ఉత్తరా నక్షత్రం ఉత్తరాత్రయం, ఏకాదశి నాడు రోహిణి నక్షత్రం, త్రయోదశి నాడు చిత్త స్వాతి, సప్తమి నాడు హస్తమూల నక్షత్రాలు, నవమి నాడు కృత్తికా నక్షత్రం, అష్టమి నాడు పూర్వభద్ర, ఈ షష్ఠి నాడు రోహిణి. ఇవి శుభకార్యాలు వదిలేయాలి. ఈ శుభకార్యాలు ఆయా తిథుల్లో కలిసినటువంటి నక్షత్రాలు నిందియ నక్షత్రాల కింద చెప్పుకుంటూ వచ్చాడు. వాటి మీద మరి అయితే ఏవైతే కర్మలు చెప్పుకుంటూ వచ్చాడో ఆ నక్షత్రాలకు ఆ కర్మలు మాత్రం చేసుకోవచ్చా అనేటువంటి అంశాన్ని కూడా మళ్ళీ ప్రస్తావన చేస్తూ కదా ఆశ్రభే త్వాష్టవాయు విశ్వేజ్యో భగవాసవౌ వైశ్వశ్రుతో పాశివిష్ణు అజపాదగ్నిభిత్రియభే అని చెప్పేసి చైత్రమాసంలో రోహిణి అష్టమి నక్షత్రాలు, వైశాఖ మాసంలో చిత్రా స్వాతి, జ్యేష్ఠమాసంలో ఉత్తరాషాఢ పుష్యమి, ఆషాఢ మాసంలో పుబ్బ ధనిష్ట, శ్రావణ మాసంలో ఉత్తరాషాఢ శ్రవణం, భాద్రపద మాసంలో శతభిషం రేవతి, ఆశ్వజ మాసంలో పూర్వభద్ర, కార్తీకంలో కృత్తిక మఘ, మార్గశిర మాసంలో చిత్త విశాఖ, ఆరుద్ర నక్షత్రం అశ్వినేమో పుష్యమి నక్షత్రంలో, శ్రవణం మూల నక్షత్రాలు మాఘమాసంలో, భరణి జ్యేష్ఠ నక్షత్రాలు పాల్గొన మాసంలో శూన్య నక్షత్రాలుగా చెప్పుకుని వచ్చాడు. అలాగే ఇక్కడ చైత్రమాసంలో కుంభరాశి, వైశాఖ మాసంలో మీనరాశి, జ్యేష్ఠ మాసంలో వృషభ రాశి, ఆషాఢ మాసంలో మిథున రాశి, శ్రావణ మాసంలో మేషరాశి, భాద్రపద మాసంలో కన్యారాశి, ఆశ్వజ మాసంలో వృశ్చిక రాశి, కార్తీక మాసంలో తులారాశి, మార్గశిర మాసంలో ధనురాశి, పుష్యమాసంలో కర్కాటక రాశి, మాఘమాసంలో మకర రాశి, పాల్గొన మాసంలో సింహరాశి శూన్య రాశులుగా చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇక్కడ పక్షాది తస్త్వోజతిథోచ టయౌ మృగేంద్ర నక్రో మిథునాంగనే చాపేందుభే కర్కహరోహ యాంత్యోగౌ. ఇక్కడ ఉభయపక్షాల్లో పాడ్యమి నాడు తులా మకరాలు, తదియ నాడు సింహ మకరాలు, పంచమి నాడు మిథున కన్యలు, సప్తమి ధనుస్సు సంక్రమణం, అలాగే నవమి రాశి ఎందు కర్కాటకం, సింహములు ఏకాదశి ఎందు ధనుర్మేధాలు ఎందు త్రయోదశి నాడు వృషభ మీనాలు నింద్యాలు. దీన్ని శుభకర్మల ఎందు వదిలివేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇవి యాక్చువల్గా విషమ తిథుల్లో దగ్ధ లగ్నాలు అని చెప్పి వీటిని కొన్నింటిని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక తర్వాత మిగతా అంశాల్లో కొన్ని విశేషాలు ఏంటంటే శూన్యతులు, శూన్యమాసాలు, శూన్య లగ్నాలు పైన చెప్పాడు కదండి. వీటిని తిథయో మాస శూన్యాస శూన్య లగ్నాని అన్యపి మధ్యదేశ వివర్జ నదూష్యాణి ఉత్తరేషు చ అన్నాడు. ఇవి ఇందాక ఒక మాట చెప్పాయి, ఉత్తరాదిలోనే పాటిస్తున్నారు, మనకి పాటించట్లేదు అని. ఎందుకంటే ఈ మాసాల్లో చెప్పిన శూన్యతులు, శూన్యమాసాలు, శూన్య లగ్నాలు ఇవన్నీ కూడా మధ్య దేశాల్లో వదిలేయాలి తప్పితే ఇతర దేశాలు దూష్యం కావు. పొంగు అంధ కాణ లగ్నాలు, శూన్యరాశులు, గౌడమాలో దేశాలు ఎందుకు త్యాజ్యాలు, ఇతర దేశాల్లో గ్రహింపదగు. పంగుబంధ కాణ లగ్నాలు కూర్చి వివాహ ప్రకరణలు చెప్పుకుంటూ వస్తాడు. ఇట్లా దేశాచార శిష్టాచారాలు బలమైనవి, వాటిని అనుసరించి నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా చదువుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇవి ఇక్కడ పెట్టే ముహూర్తాల విషయంలో అమలు చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఉత్తరాదిలో చేసే ముహూర్తాల్లో చేసుకోవాలి. అలాగే వర్జయేత్ సర్వకార్యేషు హస్తార్కం పంచమీ తథౌ భౌమాశ్వినే చ సప్తమ్యాం షష్ఠ్యాం చంద్రైదం తథా. సమస్త శుభకార్యాలు పంచమి ఆదివారం హస్త నక్షత్రం 3 కలిసిన రోజున వదిలేయాలి. ఇట్లే సప్తమి మంగళవారం అశ్విని నక్షత్రం కలిసిన రోజున, షష్ఠి సోమవారం మృగశిర కలిసిన రోజున, అష్టమి బుధవారం అనురాధ యోగం, దశమి శుక్రవారం రేవతి, నవమి గురువారం పుష్యమి నక్షత్రం, ఏకాదశి శనివారం రోహిణి నక్షత్రం రోజున వీటిని మనం శుభకార్యాలింట్లోనూ కూడా నిర్ణయంగా వదిలేయాలనేటువంటి విషయాన్ని చెప్పుకుని వచ్చాడు. ఈ యొక్క వశిష్ఠ సంస్థలో దోష ప్రకరణంలో హాలాహల యోగాలని ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చి ఏం చేశారంటే అర్కవారే అగ్నిపంచమ్యౌ సోమే చిత్రా ద్వితీయ కుజే పూర్ణే రోహిణ్యో సప్తమీయామ్యోర్బుధే
గురౌ మిత్రత్రయోదశ్యోః షష్ఠీ శ్రవణయోః సుతే పౌష్ణమ్యాష్టమయోః శన వేతే యోగా హలాహలా. తర్వాత వీటి గురించి మరి పంచమి ఆదివారం కృత్తిక, తర్వాత విదియా సోమవారం చిత్త, పూర్ణిమ మంగళవారం రోహిణి, సప్తమి బుధవారం భరణి, త్రయోదశి గురువారం అనురాధ, షష్ఠి శుక్రవారం శ్రవణం, అష్టమి శనివారం రేవతి. ఇక వీళ్ళందరూ కూడా దైవజ్ఞ మనోహరంగం, నారదుల వారు రాసిన నారద సంహిత ఇట్లాంటి వాటిలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ శుభకార్య నిషేధాలు చెప్పుకుంటూ వచ్చేప్పటికి కూడా దేశాచార శిష్టాచారాలను బట్టి వాటిని గ్రహించుకున్న ముందు వెళ్ళాలి, కానీ మిగతావన్నీ కూడా చేయకూడదంటే అంశాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇక మిగతా అంశాలు విషయాలు మనం రేపటి రోజున స్టడీ చేద్దాం. స్వస్తి.